Hey guys, welcome to Moose Books and Coffee. Spider-Man, your friendly neighborhood Spider-Man. హాట్స్టార్లో డిస్నీ ప్లస్లో అదే రిలీజ్ అయింది ఈరోజు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. బిఫోర్ దాట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్-మ్యాన్ ఇది యానిమేటెడ్ సిరీస్, అమెరికన్ యానిమేటెడ్ సిరీస్. సో ఏంటంటే ఈ సిరీస్కి వచ్చేసరికి ఎంసీయూ ఒరిజినల్ టైమ్ లైన్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ కాకుండా బ్యాక్ స్టోరీ ఎర్లీ డేస్ ఆఫ్ పీటర్ పార్కర్, అది కూడా ఆల్టర్నేట్ టైమ్ లైన్లోది అనమాట. ఆల్టర్నేట్ టైమ్ లైన్ అంటే ఒరిజినల్ స్టోరీ ఒరిజినల్ది కాకుండా వేరే ఫిక్షన్లా, లైక్ మన ఆర్ఆర్ఆర్లా అనమాట. అంటే అది ఆల్టర్నేట్ యూనివర్స్, అలానే టైమ్ లైన్. సో ఇక్కడ పీటర్ పార్కర్ మెంటర్గా టోనీ స్టార్క్ కాకుండా నార్మన్ ఆస్బార్న్ అనమాట. సో యాక్చువల్ స్టోరీ ఏంటంటే స్కూల్లో చదువుతున్న పార్కర్ది తన ఫ్రెండ్ నికో అండ్ పార్కర్ క్రష్ ఏమో తనకన్నా 2.5 years సీనియర్ అయిన పర్ల్ మీద. స్కూల్కి వెళ్తూ నార్మన్ దగ్గర జాయిన్ అయ్యి రోబోటిక్స్ కోసం అండ్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉండటం, సింపుల్గా ఇది. సో రివ్యూ ఏంటంటే 10 episodes ఉన్నాయి టోటల్గా. ఈరోజు 2 రిలీజ్ అయ్యాయి. సింగిల్ లైన్లో చెప్పాలి అంటే నచ్చింది, బోర్ కొట్టకుండా మంచి టైం పాస్ డెఫినెట్లీ. ఒరిజినల్ స్టోరీ కన్నా డిఫరెంట్ క్యారెక్టర్స్, యానిమేషన్స్ బాగున్నాయి అండ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. బట్ నైస్. ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అన్న థాట్ అయితే రన్ అయ్యేలా చేసింది మైండ్లో. నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఆ డ్రెస్ అంతే. అది కూడా ఓన్లీ టోబీది, అంటే ఫస్ట్ 3 films చూసాను నేను, అందులో డ్రెస్ తప్ప ఏది నచ్చదు. ఎనీవే, సో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్.